పేదవాడి పక్షాన నిలబడతాం, ప్రజా గొంతుకై నినదిస్తాం. వాయిస్ ఆఫ్ వాయిస్లెస్, తెలుగువారి మనస్సాక్షి సాక్షి టీవీ. సాక్షి టీవీ ప్రసారాల కోసం మీ స్థానిక కేబుల్ ఆపరేటర్ను వెంటనే సంప్రదించండి. దేవభూమి ఉత్తరాఖండ్పై ప్రకృతి కన్నెర్ర చేసింది. ఉత్తరకాశీలో క్లౌడ్ బర్స్ట్ సంభవించి ఆకస్మిక వరదలు విరుచుకుపడ్డాయి. అనేక గ్రామాలను తుడిచిపెట్టేశాయి. ధరాలి గ్రామాన్ని మెరుపు వరదలు మింగేశాయి. ఈ ప్రమాదంలో పలు ఇళ్లు కొట్టుకుపోగా 60 మందికి పైగా గల్లంతయ్యారు. 4 చనిపోయారు. కొండ దిగువన ఉన్న విలేజ్ ను వరదలు ముంచెత్తుతున్న వీడియోలు సోషల్ మీడియాలో వైరల్ గా మారాయి. సమాచారం అందగానే ఘటనా స్థలానికి చేరుకున్న రెస్క్యూ టీమ్స్ సహాయక చర్యలు కొనసాగిస్తున్నాయి. ఆర్మీ, ఎన్డీఆర్ఎఫ్, ఎస్డీఆర్ఎఫ్ బృందాలు యుద్ధ ప్రాతిపదికన సహాయక చర్యలు చేపడుతున్నాయి. సహాయక చర్యలను పర్యవేక్షిస్తున్నట్లు వెల్లడించారు ఉత్తరాఖండ్ సీఎం ధామి. डरे बर्बाद हुई ఉత్తరకాశీలో క్లౌడ్ బర్స్ట్ కి సంబంధించి పూర్తి అప్డేట్స్ అందించడానికి మా ప్రతినిధి వెంకటేష్ ఫోన్ లైన్ లో ఉన్నారు. వెంకటేష్, ప్రస్తుతం అక్కడ ఎలాంటి సహాయక చర్యలు కొనసాగుతున్నాయి? అప్డేట్స్ ఏంటి? ఒక్కసారిగా ఫ్లాష్ ఫ్లడ్స్ రావడంతో అక్కడ ఉన్నటువంటి అనేక హోటల్స్, భవనాలను కూడా కుప్పకూలి నీటిలో కొట్టుకుపోతున్నటువంటి దృశ్యాలను కూడా చాలా భయానకంగా కనిపిస్తున్నాయి. ఉత్తరకాశీ జిల్లాలో ఈ ఘటన జరిగింది. సో ఈ ఫ్లాష్ ఫ్లడ్స్ తో ధారాలి విలేజ్ పక్కన ఉన్నటువంటి కంప్లీట్ దాదాపు ఒక 50 వరకు హోటళ్లను కూడా నీటిలో ఆ నదీ ప్రవాహ వేగానికి కొట్టుకుపోయినటువంటి పరిస్థితి మనకు కనబడుతుంది. చాలా మంది ఆ హోటల్ డెబ్రీస్ కింద, శిథిలాల కింద పెద్ద ఎత్తున జనాలు ఉంటారని కూడా అంచనా వస్తుంది. సో ఈ నేపథ్యంలో ఇమీడియట్ గా స్టేట్ డిజాస్టర్ రెస్పాన్స్ ఫోర్స్ రంగంలోకి దిగింది. అక్కడ ఉన్న వారిని కాపాడేటువంటి ప్రయత్నం చేస్తుంది. ఈ వర్షాకాలంలో తరచుగా ఇటు హిమాచల్ ప్రదేశ్ అలాగే ఇటు ఉత్తరాఖండ్, ఈ 2 రాష్ట్రాలలో తీవ్రమైనటువంటి ఫ్లాష్ ఫ్లడ్స్ ఈ 2 రాష్ట్రాలను కూడా తీవ్రంగా ముంచెత్తుతున్నాయి. అకస్మాత్తుగా కొన్ని అరగంట వ్యవధిలోనే పెద్ద ఎత్తున ఒకేసారి కుంభవృష్టి లాంటి వరదలు రావడంతో ప్రజలు ఎటు పోలేనటువంటి పరిస్థితి నెలకొంది. నదికి 2 వైపులా ఉన్నటువంటి అనేక హోటల్స్ ఉన్నాయి, అలాగే ఇల్లు ఉన్నాయి. సో ఈ జనావాసాలకు ఇళ్ళని కూడా వాటితో పాటు హోటల్స్ కూడా అన్ని కూడా కొట్టుకుపోయినటువంటి పరిస్థితి మనకు కనబడుతుంది. సో ప్రధానంగా ఖీర్ గంగా రివర్ లో ఒక్కసారిగా ఈ ఫ్లాష్ ఫ్లడ్స్ కారణంగా ఖీర్ గంగా నదిలో ఒక్కసారిగా ఫ్లాష్ ఫ్లడ్స్ రావడంతో పూర్తిగా నీటి మట్టం పెరిగి ధారాలి మార్కెట్ పూర్తిగా డ్యామేజ్ అవుతున్నటువంటి పరిస్థితి. సో పరిస్థితి చాలా తీవ్రంగా కనబడుతుంది. కనిపిస్తున్నటువంటి దృశ్యాలను కూడా కంప్లీట్ గా అందులో హోటల్స్ కానీ, ఇల్లు కానీ ఇవన్నీ కూడా కొట్టుకుపోతున్నటువంటి దృశ్యాలు, కొన్ని హారిఫిక్ విజువల్స్ మనకు కనబడుతున్నటువంటి పరిస్థితి. సో ఈ పరిస్థితి తీవ్రతను గమనించి ఇమీడియట్ గా ప్రభుత్వం ఒకవైపు ఆర్మీని రంగంలోకి దింపింది. అలాగే స్టేట్ డిజాస్టర్ రెస్పాన్స్ ఫోర్స్, అలాగే స్థానిక పోలీసులందరూ కూడా ప్రస్తుతం సహాయక చర్యలను కూడా చేపడుతున్నారు. స్థానిక మంత్రి సౌరవ్ బహుగుణ కూడా ఆ ప్రాంతానికి వెళ్లేటువంటి ప్రయత్నం చేస్తున్నారు. ప్రజల్ని రక్షించేందుకు, ప్రజల ప్రాణాలను రక్షించేందుకు అవసరమైనటువంటి అన్ని ప్రయత్నాలు చేస్తున్నట్టు, అలాగే ఎవరైతే ఈ శిథిలాల కింద చిక్కున్నటువంటి వారిని కూడా రక్షించేటువంటి ప్రయత్నం చేస్తున్నట్టుగా మంత్రి చెప్పినటువంటి పరిస్థితి. సో మొత్తానికి మరొక 2-3 రోజుల పాటు ఇటు ఉత్తరాఖండ్ అలాగే హిమాచల్ ప్రదేశ్ లో పెద్ద ఎత్తున వరదలు అలాగే కుంభవృష్టి లాంటి వానలు పడబోతున్నాయి. సో ఆ నేపథ్యంలో ప్రజలంతా కూడా అప్రమత్తంగా ఉండాలని ఇటు వాతావరణ శాఖ సూచిస్తుంది. రైట్ వెంకటేష్, థ్యాంక్ యూ. काशी जनपद के धराली क्षेत्र में बादल फटने की अभी सूचना आई है और बहुत तेज गति से मलबा आया है पानी के साथ। हमारा प्रयास है कि इस समय में सभी को जल्दी से जल्दी राहत के काम किए जाएं, बचाव के कार्य किए जाएं। जिला प्रशासन के लोग वहां पहुंच रहे हैं, साथ में हमारी सेना के लोग, एनडीआरएफ, एसडीआरएफ, आपदा प्रबंधन विभाग लगातार कोशिश कर रहा है कि हमारी सर्वोच्च प्राथमिकता है कि सभी को इस समय राहत की जाए, सभी को बचाया जाए और हर प्रकार से जान माल की सुरक्षा की जाए।
దేవభూమి ఉత్తరాఖండ్ పై ప్రకృతి కన్నెర్రజేసింది. ఉత్తర కాశీలో క్లౌడ్ బర్స్ట్ సంభవించి ఆకస్మిక వరదలు విరుచుకుపడ్డాయి. అనేక గ్రామాలను తుడిచిపెట్టేశాయి. ప్రస్తుతం ఆ దృశ్యాలు మనకు స్క్రీన్ మీద కనిపిస్తూ ఉన్నాయి. ధరాలి గ్రామాన్ని మెరుపు వరదలు మింగేశాయి. ఈ ప్రమాదంలో పలు ఇళ్లు కొట్టుకుపోగా 60 మందికి పైగా గల్లంతయ్యారు. 4 చనిపోయారు. కొండ దిగువన ఉన్న విలేజ్ ను వరదలు ముంచెత్తుతున్న వీడియోలు సోషల్ మీడియాలో వైరల్ గా మారాయి. సమాచారం అందగానే ఘటనా స్థలానికి చేరుకున్న రెస్క్యూ టీమ్స్ సహాయక చర్యలు కొనసాగిస్తున్నాయి. ఆర్మీ, ఎన్డీఆర్ఎఫ్, ఎస్డీఆర్ఎఫ్ బృందాలు యుద్ధ ప్రాతిపదికన సహాయక చర్యలు చేపడుతున్నాయి. సహాయక చర్యలను పర్యవేక్షిస్తున్నట్లు వెల్లడించారు ఉత్తరాఖండ్ సీఎం ధామి. दराई बर्बाद हुई यार। బ్రేకింగ్ న్యూస్ చూస్తున్నాం. దేవభూమి ఉత్తరాఖండ్ పై ప్రకృతి కన్నెర్రజేసింది. ఉత్తర కాశీలో క్లౌడ్ బర్స్ట్ సంభవించి ఆకస్మిక వరదలు విరుచుకుపడ్డాయి. అనేక గ్రామాలను తుడిచిపెట్టేశాయి. ఆ దృశ్యాలు మనకు స్క్రీన్ మీద కనిపిస్తూ ఉన్నాయి. ధరాలి గ్రామాన్ని మెరుపు వరదలు మింగేశాయి. ఈ ప్రమాదంలో పలు ఇళ్లు కొట్టుకుపోగా 60 మందికి పైగా గల్లంతైన పరిస్థితి. 4 చనిపోయారు. కొండ దిగువన ఉన్న విలేజ్ ను వరదలు ముంచెత్తుతున్న వీడియోలు సోషల్ మీడియాలో వైరల్ గా మారాయి. సమాచారం అందగానే ఘటనా స్థలానికి చేరుకున్న రెస్క్యూ టీమ్స్ సహాయక చర్యలు కొనసాగిస్తున్నాయి. ఆర్మీ, ఎన్డీఆర్ఎఫ్, ఎస్డీఆర్ఎఫ్ బృందాలు యుద్ధ ప్రాతిపదికన సహాయక చర్యలు చేపడుతున్నాయి. సహాయక చర్యలను పర్యవేక్షిస్తున్నట్లు వెల్లడించారు ఉత్తరాఖండ్ సీఎం ధామి. दराई बर्बाद हुई यार। दराई बर्बाद हुई कुछ न भाई दराई। Casualty has already been evacuated to the MI room of Harshil, and rest of the efforts to locate the persons who have got దేవభూమి ఉత్తరాఖండ్ పై ప్రకృతి కన్నెర్రజేసింది. ఉత్తర కాశీలో క్లౌడ్ బర్స్ట్ సంభవించి ఆకస్మిక వరదలు విరుచుకుపడ్డాయి. అనేక గ్రామాలను తుడిచిపెట్టేశాయి. ధరాలి గ్రామాన్ని మెరుపు వరదలు మింగేశాయి. ఈ ప్రమాదంలో పలు ఇళ్లు కొట్టుకుపోగా 60 మందికి పైగా గల్లంతయ్యారు. 4 చనిపోయారు. కొండ దిగువన ఉన్న విలేజ్ ను వరదలు ముంచెత్తుతున్న వీడియోలు సోషల్ మీడియాలో వైరల్ గా మారాయి. సమాచారం అందగానే ఘటనా స్థలానికి చేరుకున్న రెస్క్యూ టీమ్స్ సహాయక చర్యలు కొనసాగిస్తున్నాయి. ఆర్మీ, ఎన్డీఆర్ఎఫ్, ఎస్డీఆర్ఎఫ్ బృందాలు యుద్ధ ప్రాతిపదికన సహాయక చర్యలు చేపడుతున్నాయి. సహాయక చర్యలను పర్యవేక్షిస్తున్నట్లు వెల్లడించారు ఉత్తరాఖండ్ సీఎం ధామి. दराई बर्बाद हुई దేవభూమి ఉత్తరాఖండ్ పై ప్రకృతి కన్నెర్రజేసింది. ఉత్తర కాశీలో క్లౌడ్ బర్స్ట్ సంభవించి ఆకస్మిక వరదలు విరుచుకుపడ్డాయి. అనేక గ్రామాలను తుడిచిపెట్టేశాయి. ధరాలి గ్రామాన్ని మెరుపు వరదలు మింగేశాయి. ఈ ప్రమాదంలో పలు ఇళ్లు కొట్టుకుపోగా 60 మందికి పైగా గల్లంతయ్యారు. 4 చనిపోయారు. కొండ దిగువన ఉన్న విలేజ్ ను వరదలు ముంచెత్తుతున్న వీడియోలు సోషల్ మీడియాలో వైరల్ గా మారాయి. సమాచారం అందగానే ఘటనా స్థలానికి చేరుకున్న రెస్క్యూ టీమ్స్ సహాయక చర్యలు కొనసాగిస్తున్నాయి. ఆర్మీ, ఎన్డీఆర్ఎఫ్, ఎస్డీఆర్ఎఫ్ బృందాలు యుద్ధ ప్రాతిపదికన సహాయక చర్యలు చేపడుతున్నాయి. సహాయక చర్యలను పర్యవేక్షిస్తున్నట్లు వెల్లడించారు ఉత్తరాఖండ్ సీఎం ధామి. दराई बर्बाद हुई कुछ न भाई दराई। दराई बर्बाद हुई